పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపైన తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంపైన దృష్టి పెట్టిన కమలం పార్టీ తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ స్థానంపైన బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి రేసులో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన 15 రోజులకే మే 28న పట్టభద్రుల ఎన్నిక జరగనుంది. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే కావడంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానంలో ఎన్నిక జరగనుంది. 4 రోజుల క్రితమే నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపైన బీజేపీ ఫోకస్ పెట్టింది. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానంపైన కమలం పార్టీ దృష్టి పెట్టింది. తమ ఖాతాలో ఆ స్థానాన్ని బదిలీపరచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఈ స్థానంపైన బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి రేసులో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన 15 రోజులకే మే 28న ఈ పట్టభద్రుల ఎన్నిక జరగబోతోంది. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే కావడంతో ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానంలో ఎన్నిక జరగబోతోంది. ఇక 4 రోజుల క్రితమే నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు, ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడంతో దానిపైన బీజేపీ కొంత ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే యువతలో ఎడ్యుకేటెడ్ సెక్టార్లో కొంత బలంగా ఉన్నటువంటి బీజేపీ ఈ గ్రాడ్యుయేషన్ స్థానాన్ని, ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మే 13న పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ తెలంగాణలో 4వ దఫలో పూర్తవుతాయి. అయితే ఆ తర్వాత మే 28కే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ రెండింటికి మధ్య గ్యాప్ కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది. ఇదే హవాలో ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో కమల్నాథులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఎవరిని అభ్యర్థిగా పెడితే బాగుంటుందన్న దానిపైన బీజేపీ కొంత కసరత్తు చేస్తుంది. ఈ ఎమ్మెల్సీ సీటు కోసం మనం చూసుకున్నట్లయితే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. గతంలో ప్రేమేందర్ రెడ్డి ఈ ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించింది, బీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. అయితే ఇలాంటి సందర్భంలోనే బీజేపీ కూడా కొంత దూకుడుగా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో వీలైనంత తొందరగా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేయడం, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళడం. ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో ఈ టికెట్ ఆశిస్తున్నటువంటి ముగ్గురు నేతలంతా కూడా ఏదైతే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 ఉమ్మడి జిల్లాలను చుట్టేసి వస్తున్నారు. వివిధ సందర్భాల్లో పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవుతూ అక్కడ ఇప్పటికే కొంత ఓట్లు నమోదు కార్యక్రమం చేయించడం అయితేనేమి, ఆ విధంగా ఏదైతే మోదీ యొక్క కార్యక్రమాలను వివరించడం అయితేనేమి కొన్ని చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఎమ్మెల్సీలో మండలిలో ఇటు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేందుకు, అదేవిధంగా రేవంత్ రెడ్డిని కానీ, అదేవిధంగా కేసీఆర్ పైన ఒత్తిడి తెచ్చేందుకు, రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తెచ్చేందుకు మేము ఎమ్మెల్సీగా గెలిస్తే ఉపయోగం ఉంటుంది అన్న ఒక చర్చ కూడా ప్రజల్లో పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కువగా టీవీ డిబేట్లలో పాల్గొంటూ ప్రకాష్ రెడ్డి కొంత ఇతర పార్టీల వాళ్ళ మద్దతు కూడా తనకు ఉంది, నేను నిలబడితే ఖచ్చితంగా ఇతర పార్టీలతో పాటు కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు కూడా మద్దతు ఇస్తారంటూ కూడా ప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో ప్రేమేందర్ రెడ్డి ఈ స్థానం నుండి పోటీ చేసినటువంటి నేపథ్యంలో నాకు మరొకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను, గతంలో ఎక్కువ గణనీయమైనటువంటి ఓట్లను కూడా సాధించాను, ఈసారి మరొకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతానంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు కాసం వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కాసం వెంకటేశ్వర్లు, నాకు ఉమ్మడి నల్గొండ జిల్లా నాది, దాంతోపాటు ఖమ్మం, వరంగల్లో కూడా కొంత పట్టుంది, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలి, గతంలో చాలామందికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఎమ్మెల్సీగా గెలిచిన దాఖలు లేవు, ఈసారి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను, గెలిచేందుకు ఉన్నటువంటి అవకాశాలను కూడా ఆయన కొన్ని లెక్కలేసి చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ ముగ్గురులో బీజేపీ ఎవరికి టికెట్ ఇస్తుంది ఏందనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే వివిధ సందర్భంలో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి సంస్థాగత ప్రధాన కార్యదర్శి అయినటువంటి సునీల్ బన్సాల్ అయితేనేమి, అదేవిధంగా చంద్రశేఖర్ తివారీ అయితేనేమి, అదేవిధంగా సంస్థాగత ఇన్ఛార్జ్ శివప్రకాష్ జీ వచ్చిన సందర్భంలోనూ వీరు వారి యొక్క ఎక్స్పీరియన్సు, అదేవిధంగా వారికి టికెట్ ఎందుకు ఇవ్వాలన్న అంశాలను వారు జాతీయ పెద్దల ముందు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక్కొక్కరికి
ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఎవరిని డిసైడ్ చేస్తుంది, ఎవరికి అక్కడ టికెట్ ఇస్తుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముగ్గురు కూడా బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నేతలే, రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. వీళ్ళంతా కూడా కిషన్ రెడ్డికి రోజు టచ్లో ఉండే వ్యక్తులే కాబట్టి ఆయన కూడా ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది. మొత్తంగా అయితే బీజేపీ గ్రాడ్యుయేషన్ ఎన్నికలపైన కైవసం చేసుకునేందుకు కసరత్తు అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. రైట్ అజయ్.